అని ఆక్రోషంగా అంటుంది మాలిక. నేను చెప్పేది ఒకసారి వినమ్మా అని అటువైపు నుండి ఒక గొంతు వినిపించగానే ఆ మాటలను మధ్యలోనే ఆపేస్తూ "హ్మ్, ఇక వినటానికి ఏమీ లేదు. అయినా అంత చేసి ఇంకా ఏ ముఖం పెట్టుకొని మా చుట్టూ తిరుగుతున్నావు? నువ్వు చేసిన దానికి ఈ జన్మలో నిన్ను క్షమించను" అని ఆగిపోయి అతని వైపు కోపంగా చూస్తుంది. ఇప్పటికీ అతను సైలెంట్గానే ఉన్నాడు. మాలిక కొనసాగిస్తూ నేను ఇంత చెప్పినా నీకు అర్థం కాకపోతే నువ్వు నాకు అవసరం లేదు, నాకు నా చిన్న కూతురే కావాలి అనుకుంటే రా, వచ్చి తీసుకెళ్ళు. నేను వద్దనను, ఆమె కూడా నీతో వచ్చేస్తుంది. ఎందుకంటే నేనింకా నీ చిన్న కూతురికి ఎలాంటి నిజం చెప్పలేదు అని గుమ్మం దగ్గర నుండి పక్కకు జరుగుతుంది. బయట నిలబడిన పురుషోత్తం బాధగా అది కాదు, ఒకసారి ఆలోచించు తల్లి. నేను తప్పు చేశాను, ఒప్పుకుంటున్నా. ఆ తప్పు దిద్దుకోవడానికి ఒక అవకాశం ఇవ్వలేవా అని అభ్యర్థనగా అడుగుతాడు. మాలిక కోపంగా లేదు, నీకు అవకాశం ఇవ్వడం కంటే నేను అది ఉరివేసుకొని చావడం మేలు. కోర్స్ నీతో వచ్చినా నువ్వు అదే చేస్తావేమో. అయినా ఎవరికి తెలుసు నిన్ను ఎవరు ఏ ఉద్దేశంతో ఇక్కడికి పంపారు అని మాలిక అనగానే పురుషోత్తం గుండె 1000 వక్కలవుతుంది. కన్న కూతురు నోటి నుండి అంత పెద్ద మాట విన్నాక ఏ తండ్రి గుండె మాత్రం బాధపడకుండా ఉంటుంది. మెల్లగా కన్నీరు అతని కన్ను నుండి నేలను తాకుతుంటే ఈ ముసలి కన్నీరుతో నన్ను మభ్యపెట్టాలని చూడకు. ఇప్పటికే మేము చాలా సమస్యల్లో ఉన్నాం, మళ్ళీ నువ్వు ఇంకొక కొత్త సమస్యగా దాపురించావు అని అతని కన్నులోకి సూటిగా చూస్తూ అయినా మళ్ళీ కలవడానికి ట్రై చేయకని ఆ రోజు చెప్పాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చావు? నీకు దూరంగా ఏదో పని చేసుకుంటూ మా బ్రతికేది మేము బ్రతుకుతున్నాం. ఇంకొకసారి మమ్మల్ని కలవని చూసావు, పరిస్థితులు ఘోరంగా ఉంటాయి అని వేలు చూపించి వార్నింగ్ ఇచ్చి అతని ముఖం మీదే డోర్ క్లోజ్ చేస్తుంది మాలిక. ఆమె అలా 2 అడుగులు వేసిందో లేదో మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వినిపించడంతో ఆ అని కోపంగా అంటూ డోర్ తెరుస్తుంది. బయట నిలబడి బాధగా ఇంకొకసారి ఆలోచించు తల్లి అని పురుషోత్తం అంటూ ఉండగానే చేతిని ఆపు అన్నట్టుగా పైకి లేపి ఇక ఆలోచించడానికి ఏమీ లేదని చెప్పానా? నీకు మాకు మధ్య సంబంధం ఆ రోజు తెగిపోయింది, వెళ్ళు అని గట్టిగా అరుస్తుంది. పురుషోత్తం బాధగా అక్కడి నుండి కదలగానే మాలిక డోర్ క్లోజ్ చేస్తుంది. ఆమె అలా కుర్చీల దాకా చేరిందో లేదో మళ్ళీ డోర్ కొట్టిన శబ్దం వినిపిస్తుంది. ఈసారి మాలిక కోపం నశాలాన్ని కంటింది. చిన్నగా పళ్ళు కొరుకుతూ ఈరోజు నా చేతులు అయిపోయావు అని తనలో తానే అనుకుంటూ డోర్ ఓపెన్ చేసి నీకొకసారి చెప్తే అర్థం కాదా మనిషి అని ఆగిపోతుంది. ఎందుకంటే ఎదురుగా నిలబడిన వ్యక్తి పురుషోత్తం కాదు. కానీ అతన్ని చూడగానే ఆమె కోపం కొంచెం చల్లబడింది. కొంచెం ఆశ్చర్యంగా నువ్వు అని ఆగిపోతుంది. ఎదురుగా ఉన్న పర్సన్ మీరు మాలిక కదా అని అంటాడు కొంచెం వినయంగా. మాలిక అవును అన్నట్టుగా తలుపుతూనే మా నందినిని లవ్ చేసింది నువ్వే కదా అని సూటిగా ప్రశ్నిస్తుంది. తరుణ్ కొంచెం తల కిందకు దించుకుంటూ హా అని జవాబిస్తాడు. కోపాన్ని అణిచిపెట్టుకుంటూ సిగ్గు లేదా నీకు? ఒక అమ్మాయితో ఎలా బిహేవ్ చేయాలో తెలీదా? నువ్వు చేసిన పని వల్ల ఇప్పుడు అది రూమ్ నుండి కూడా బయటికి రావడం లేదు అని చెడామడా తిట్టేస్తుంది. తరుణ్ ఆమె మాటలు అయ్యేంత వరకు చాలా కామ్గా ఉండిపోతాడు. మాలిక తన మనసులోని బాధ మొత్తం అయిపోయేదాకా తిట్టగానే ఐఆమ్ సారీ అండి, ఆ సిచ్యువేషన్లో నాకు ఏం చేయాలో తోచలేదు, కోపంలో అలా జరిగిపోయింది. నేను నందినిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా, తను నన్ను వదిలి వెళ్ళిపోతుంటే భరించలేక అలా చేశానే కానీ కావాలని మాత్రం కాదు అని ఆగిపోతాడు. ఈ క్షణం అతని కన్నుల్లో కూడా కన్నీరు గంగలా పొంగుతుంది. అది చూసి మాలిక ఏం మాట్లాడలేకపోయింది. మళ్ళీ తరుణే మాట్లాడుతూ ఇప్పుడు నందిని ఎక్కడుంది, నేను తనతో మాట్లాడాలి అని అంటాడు. తరుణ్ అంత మర్యాదగా నిజాయితీగా మాట్లాడేసరికి మాలిక మనసు శాంతించింది. కొన్ని క్షణాల తర్వాత కూల్ అవుతూ గదిలో ఉంది, బయటికి రావడం లేదు. నువ్వేం చెప్పి బుజ్జగిస్తావో తెలియదు, అది బయటకు వచ్చి మునుపట్లా తిరగాలి.
అని దాదాపు వార్నింగ్ ఇచ్చి పక్కకి తప్పుకుంటుంది. నందిని గది దగ్గరకు వచ్చి, నందిని ఒకసారి డోర్ ఓపెన్ చేయి, నేను తరుణ్ని అని అంటాడు. తరుణ్ మాట వినగానే నందిని శ్వాస వేగం పెరిగింది. తరుణ్ అని ఆశ్చర్యంగా అంటూ బెడ్ పై నుండి లేచింది. డోర్ దగ్గరికి వచ్చి తరుణ్ మాటలను జాగ్రత్తగా వినడం మొదలుపెట్టింది. తరుణ్ మాట్లాడడం అయిపోగానే, అవన్నీ కాదు తరుణ్, ఇప్పుడు ఎందుకు వచ్చావు అది చెప్పు. ఇంకా ఏం మిగిలింది? మీ నాన్న నన్ను 4 గోడల మధ్యలో అవమానిస్తే నువ్వేమో నన్ను నలుగురిలో అవమానించావు అని ఏడుస్తుంది. తరుణ్ కూడా ఏడుస్తూనే, అది కాదు నందిని, నేను అది కావాలని చేయలేను, ప్లీజ్ అలా మాట్లాడకు, ఐఎమ్ సారీ, సారీ, సారీ అంటూ ప్రాధేయపడుతూ ఉంటాడు. అతను అంతలా ఏడవడం వినగానే నందిని మనసు తల్లడిల్లుతుంది. అయినా కానీ తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, తరుణ్, నేనిప్పుడు నీతో మాట్లాడలేను. నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే, నేను కావాలనుకుంటే ముందు మీ పేరెంట్స్ని ఒప్పించుకో అని చెప్పి ఇక మాట్లాడడానికి ఏమీ లేదు అన్నట్టుగా సైలెంట్ అయిపోతుంది. తరుణ్ మళ్ళీ చాలాసార్లు ఆమెతో మాట్లాడడానికి ట్రై చేస్తాడు, కానీ నందిని మాత్రం ఎలాంటి రియాక్షన్ ఇవ్వదు. తరుణ్, ఇక చేయడానికి ఏమీ లేదు. మీ ఇద్దరి మధ్య ప్రాబ్లం ఏంటో నాకు క్లారిటీగా తెలియదు, కానీ మీ ఇంట్లో వాళ్ళ వల్ల అది సఫర్ అయిందని మాత్రం అర్థమవుతుంది. కాబట్టి ముందు మీ వాళ్ళని ఒప్పించుకో అని మాలిక అతనికి వెళ్ళమని ఇండైరెక్ట్గా చెప్తుంది. బాధగా అక్కడి నుండి బయలుదేరుతాడు తరుణ్. టీ తీసుకురావన్నా అని గంభీరంగా ఉన్న ముఖేష్ రాయర్ని కదిలిస్తుంది సుమావి. ల్యాప్టాప్ వైపు నుండి తన చూపులని ఆమె వైపు తిప్పుతూ, అవసరం లేదు అని సమాధానం ఇచ్చి, ఇంతకు నీ కొడుకు ఎక్కడున్నాడు? ఇంతకు ముందే వాని కాలేజ్ ప్రిన్సిపల్ ఫోన్ చేస్తాడు అని ఆగిపోతాడు. ప్రిన్సిపల్ మాట రాగానే, ఆయన ఆయన ఎందుకు ఫోన్ చేశాడు అని కొంచెం ఆశ్చర్యంగా అడుగుతుంది సుమావి. చిరాకుగా, నీ పుత్రరత్నం చేసిన పనికి అభినందనలు చెప్పాడు అని వ్యంగ్యంగా పలికి, ఇంతకు ఇప్పుడు ఎక్కడున్నాడు అని కోపంగా అడుగుతాడు. ఆమె అవునా అన్నట్టుగా అంటుంది, కానీ అతని ప్రశ్నకు జవాబు ఇవ్వదు. సరే, నేను వెళ్తున్నా, ఏదైనా కావాలంటే పిలవండి అని వెళ్ళిపోతుంటుంది. నేను అడిగిన దానికి ఇంకా జవాబు రాలేదు అని ఆపేస్తాడు ముఖేష్ కొంచెం కంగారుగా. ఇప్పుడు కనుక వాడు నందిని దగ్గరకు వెళ్ళాడని చెప్తే మళ్ళీ యుద్ధం జరుగుతుంది, కానీ ఏం చెప్పాలి అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఆమెను కదిలిస్తూ, హే, అడిగేది నిన్నే, వినిపించడం లేదా అని అనగానే ఉలిక్కిపడి, అది అది అంటూ తడబడుతుంటే, ఎందుకమ్మా భయపడతావు అని అంటాడు తరుణ్ వెనుక నుండి.